హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి అంచు భాగాలు రెండు కూడా మన ఎదురుగా ఉండే విధంగా ఈ విధంగా వేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్తో. ఇప్పుడు మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. మనం రోజు బెల్ట్ భాగం తీసేవాళ్ళం కదా, ఇప్పుడు బెల్ట్ భాగం తీయకుండా డైరెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు కింద మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కింద బార్డర్ కోసం ఒక సైడ్ మనం మిషన్ లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం బెల్ట్ భాగంతోనే తీస్తున్నాను. లూజ్ అనేది మనకి ఇది ఖర్చు భాగం లేదు కాబట్టి నేను పైనుంచి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి బెల్ట్ భాగం కోసం మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ పొడవు భాగం తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి కరెక్ట్గా 2 ఇంచెస్ ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ మన డాట్స్ కోసం తీసుకోవాలి. అంటే ఒక 3 ఇంచెస్. మనకి తెలియదు అనుకునే వాళ్ళు మనకి డాట్స్ దగ్గర మనకి చాలా చిన్న బ్లౌజ్ వస్తుందని చాలామంది అడుగుతున్నారండి. ఆ డౌట్ కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ముందు ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోండి. మన డాట్స్ వెడల్పు ఎంత అవుతుందో అంతవరకు ఒకసారి మెజర్మెంట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి డాట్స్ అనేవి చాలా వెడల్పు వేస్తుంటారు. అలా వేసినప్పుడు ఒకసారి డాట్ వెడల్పు అనేది చూసుకొని అప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది డాట్స్కి. ఎప్పుడు కూడా మరి వెడల్పు వేసినట్లయితే బ్లౌజ్ అనేది ముడతలు వచ్చేస్తుంటాయి వెనక భాగం దగ్గర, డాట్స్ దగ్గర. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో ఇప్పుడు పొడవు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డీప్ భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనకి షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. చాలామందికి షోల్డర్స్ జారిపోతున్నాయి, ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. షోల్డర్ జారిపోకుండా మనం ఈ విధంగా దగ్గర పట్టుకొని మనం మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఖర్చు భాగానికి మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా బయటకే తీసుకోవాలి. లోపలికి తీసుకున్నట్లయితే మనకి షోల్డర్ దగ్గర ఇంకా మెడ భాగం అనేది పెద్దదైపోతుంది కాబట్టి ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర లూజ్ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా అటు సైడ్కి తీసుకోవాలి. విధంగా మనం ఖర్చు భాగానికి లోపల తీసినట్లయితే మరి షోల్డర్ అనేది చిన్నది అయిపోతుంది, చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పొడవు భాగానికి మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. విధంగా మనం ఖర్చు భాగం పెంచేదాన్ని బట్టి 1/2 ఇంచ్ తీసుకోండి, లేదా చిన్నది పెడతాం అనుకున్నట్లయితే ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది, లేదా పావు ఇంచ్ ఎక్స్ట్రా చిన్నగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కింద మార్కింగ్ దగ్గర నుంచి ఈ బోర్డర్ దగ్గర నుంచి చంక భాగానికి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చంక భాగానికి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఖర్చు భాగానికి కింద 2 ఇంచెస్కి మార్క్ చేసాం కాబట్టి ఇక్కడ కదా ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు భాగానికి పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. మనకి లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్కి అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే క్రొత్త వారికి తెలియదు కాబట్టి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి మార్కింగ్ని. ఇది ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకి స్ట్రైట్ తీసుకోవాలి. విధంగా ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం నుంచి కిందకి నడుం భాగానికి లూజ్ తీసుకోవాలి. విధంగా స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా ఖర్చు భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్ తీసుకోవాలి. అంటే మనకి బాడీ లూజ్ ఇది. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర ఈ కార్నర్ నుంచి మనం ఒక 1.5 ఇంచ్ వరకు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ నుంచి కిందకి ఈ విధంగా మనం రౌండ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి మనకు సరిపోతుందో లేదో ఒకసారి స్టిచ్చింగ్ పాయింట్ అనేది ఒకసారి చూసుకోవాలి, లేదా మనం ఖర్చు భాగం తక్కువైనట్లయితే పెంచుకోవచ్చు. మనకి ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే మనం చంక భాగాన్ని కొలుచుకోవాలి.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి ఈ విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు భాగానికి. మనకి ఈ విధంగా కొలుచుకున్న తర్వాతే మనకు కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్నగా వస్తుందని అడుగుతున్నారు కదండి. ఇవన్నీ ఒకసారి చూసి చెక్ చేసుకున్న తర్వాతే మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగం మనకి తెలియదు అనుకున్నట్లయితే మనకి ఒకసారి టేప్తో ఒకసారి చూసుకొని మనం 2 ఇంచెస్కి మార్చేసుకోవాలి ఖర్చు భాగానికి. లేదా మనకి బ్లౌజ్ ఖర్చు భాగం ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఖర్చు భాగం చూసుకొని మనం ఒక 2 ఇంచెస్ వెడల్పుకి లేదా మనం ఖర్చు భాగం వెడల్పుని బట్టి తీసుకోవచ్చు. మనకు లేదు కాబట్టి ఖర్చు భాగం 2 ఇంచెస్కి మార్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు డీప్ దగ్గర మెడ భాగానికి ఈ కర్నలో 1 ఇంచ్ ఈ విధంగా మనం మార్చేసుకోవాలి రౌండ్ చేసుకోవడం కోసం. మనకి ఈ విధంగా రౌండ్ చేస్తే సరిపోతుంది. లేదా మనకి మెడ భాగం బాగా పెద్ద అవుతుంది అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవచ్చు పైనుంచి ఈ విధంగా. సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి అయితే సరిపోతుంది. కొంచెం మెడ పెద్దగా కావాల్సిన వాళ్ళకి కింద నుంచి కట్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన క్లాత్ని ఎప్పుడు జరగకుండా ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర అంటే బెల్ట్ భాగం మనం డైరెక్ట్గా కట్ చేసాం కాబట్టి ఇక్కడ వరకు కూడా మనకి ఫోల్డింగ్ అయిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం కట్ చేస్తున్నాను. మనం ఇంకా బెల్ట్ భాగం అయితే కట్ చేయవసరం లేదు. ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బోర్డర్ దగ్గర నుంచి పైకి మార్క్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా. లేదా మనకి బ్లౌజ్ ఆదితో తీసుకోవచ్చు. పొడవు ఎంత అవుతుందో ఇక్కడ నుంచి పొడవు చెక్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి వెడల్పు ఎంత అవుతుందో డాట్ వెడల్పు చూసుకోవాలి. ఈ డాట్ వెడల్పు చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనకి ఇదంతా కూడా బెల్ట్ భాగం కాబట్టి పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా తీసుకోవాలి. అది కూడా చంక భాగం దగ్గర ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. మనం స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా అడ్డుగా వేసుకోవడం మనకి క్రాస్గా వేసుకోవడం మనకి స్టిఫ్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్గా కూడా వస్తుంది. లేదా మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి టైట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఉక్సుల భాగంతో కొలుచుకోవాలి ఒకసారి. తాలు భాగం మనకి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి షోల్డర్ మిడిల్ నుంచి ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఖర్చు భాగం ఎంత అవుతుందో అక్కడ వరకు కింద దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా. ఇప్పుడు చంక భాగంలో ఒక మార్కింగ్ చేస్తున్నారు. లోతు భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా మనం ఓపెన్ సైడ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగం చూసుకోవాలి. ఈ విధంగా మెడ భాగం పెట్టుకొని మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు భాగం తీసుకొని మనం సరిపోతుంది లేదో ఒకసారి చూసి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోయినట్లయితే మనకి ఖర్చు భాగానికి పైకి మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఈ విధంగా చూసుకోవాలి. మనకు డాట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి సన్నగా ఉండే వాళ్ళకి లోతు భాగం అనేది ఇలా తీసుకోవాలి. లావు ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి తీసుకోవాలి. చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు లేదా పైనుంచి సరిపోతుంది. మనకు లోతు భాగం అనేది కిందకి కొంచెం పైకి మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది స్టిచ్చింగ్ పాయింట్ కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు భాగాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్కి లోతు భాగం అనేది తీసుకోవాలి. అది కూడా ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగం తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. మనకి చాలామంది చంక భాగంలో ముడతలు వస్తున్నాను అడుగుతున్నారు కదండి. ముడతలు రాకుండా మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ఈ విధంగా లోతు భాగం అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే లోతు భాగం ఎప్పుడూ తీసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్తో డాట్స్ ఎంతైతే పొడవు ఉన్నాయో ఈ విధంగా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. అది కూడా ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డాట్ పొడవు చూసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనకి కరెక్ట్గా డాట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు కింద డాట్ తీసుకోవాలి. లేదా మనం కింద లోతు భాగం తీసిన దగ్గర నుంచి మిడిల్ నుంచి వేసుకోవచ్చు. ఈ విధంగా మనం డాట్ వెడల్పు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని మార్క్ చేసుకోవచ్చు. చంక భాగానికి ఈ విధంగా కూడా మనం మార్కింగ్ చేసుకొని డాట్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకి క్రొత్త వరకు అయితే తెలియదు కాబట్టి రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా రావడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రెండో వైపు కూడా చూసుకోకుండా కరెక్ట్గా వస్తుంది. లేదా మనకి మార్కింగ్ అనేది రెండో వైపు కూడా సేమ్ అదే రావడం కోసం మిడిల్ పాయింట్లో మనం మార్కింగ్ పైన ఈ విధంగా వేసుకోవాలి. రెండో వైపు కూడా ఈ విధంగా చేసినట్లయితే మన మార్కింగ్ అనేది సేమ్ మనం మార్క్ చేసుకోవచ్చు. దీనిపైన ఇప్పుడు ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్. ఇది క్రొత్త వారు అయితే ఇవన్నీ కూడా మనకి కటింగ్లోనే చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున 4 తీసుకోవచ్చు, లేదా 6 కూడా తీసుకోవచ్చు. స్టిఫ్గా ఉంటుంది షేప్ పట్టి అనేది. మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే మనకి ఒక్కొక్కటి తీసుకొని రెండో వైపు మనకి వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఎప్పుడు కూడా షేప్ పట్టికైనా దేనికైనా సరే ఖర్చు భాగానికి కింద ఓపెన్ సైడ్ కూడా మనకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఖర్చు భాగానికి మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. మనకి లూజ్ మనకి
బ్లౌజ్కి 2 ఇంచెస్ పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా షేప్ దగ్గర 2 ఇంచెస్కే మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. మనకి షేప్ పట్టి ఎప్పుడు కూడా 2 ఈక్వల్గా అయితే ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనం 3.5 ఇంచెస్ తీసుకోవాలి. నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2. అది కూడా స్ట్రైట్గా ఉండేవి తీసుకోవాలి. ఉక్సుల భాగానికి 1, తాళ్ళు భాగానికి 1, 2 తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ తీసాం కాబట్టి ఇప్పుడు మెడ భాగానికి తీసుకోవాలి. క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా మనం బ్యాక్ పార్ట్కి మన శారీలో వచ్చిన బ్లౌజ్ మనం పైపింగ్ వేసుకోవచ్చు సింపుల్గా. ఈ విధంగా మనం క్రాస్గా కట్ చేసినవి మెడ భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని అదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్తో తీసుకోవాలి లూజ్ అనేది హ్యాండ్స్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా హ్యాండ్స్కి కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా కింద మార్కింగ్ చేసుకోవాలి లూజ్ కోసం. ఇప్పుడు పొడవు భాగానికి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్కి ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ నుంచి ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోతు భాగానికి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనకి ఎదురుబెదురుగా వేసుకోవాలి హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు మనం ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు ప్లెయిన్ తెలియదు కాబట్టి మనం రాంగ్ సైడ్ని ముందే మార్క్ చేసుకోవాలి. వెనక భాగానికి ముందు భాగానికి కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అంటే మనకి లోతు భాగం ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం. మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా మనకి అమెజాన్ లింక్లో ఉన్నాయండి. ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా లింక్లో ఉన్నాయి. ఒకసారి చూసి చెక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెస్టేజ్ మల్టీ కుక్కర్ గురించి చూపిస్తున్నానండి. మనకు 1 లీటర్ కుక్ అవుతుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఏమేమి బాయిల్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి రైస్ వాడుకోవచ్చు, లేదా మనకి వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఉడకపెట్టుకోవచ్చు.
పొటాటోస్ కానీ లేదా మనకి నూడిల్స్ తయారు చేసుకోవచ్చు, లేదా మనకి సూప్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. ఇవే కాకుండా మనకి టీ కూడా పెట్టుకోవచ్చండి. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్